వినలేదయ్యా నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది. చోటనే మనసారాన విదా నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేనేచిన చోటనే మనసారాన విదా నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నే ఓడిపోనయా నా పక్షాలుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా, ఓడిపోనయా నా పక్షముండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేనెక్కిన చోటనే మనసారా నవ్వెదా, నేనెక్కిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నన్ను నిలిపినావే అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే.
భోజనాలకు సిద్ధపాట్లు దయచేశారు. టిఫిన్ శిక్షణ కూడా ఎంతో చక్కగా జరిపించారయ్యా. పనుల్లో పడి ఎంతో అలసిపోయారయ్యా. అందరూ కూడా నేను నీ మందిరానికి రావడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి నేను పని అప్పగించాలయ్యా. సంఘ పెద్దలు, మిగతా క్రీస్తు సైనికులు, మగవారు ఆయన పనులు ఏర్పాటు చేయటమే ఆయన కాకుండా ఆయన ప్రతి విషయంలో మీరు తోడుగా ఉన్నారు. నమ్మకాన్ని దయచేశారు ఆయన, దయచేశారు ప్రభా. సహాయం చేయమని అడుగుతున్నా, నమ్మకాన్ని దయచేయమని అడుగుతున్నా, నెమ్మదిని దయచేయమని అడుగుతున్నా. కృపా కాపుదల బిడ్డ అంతగా ఉంచండి. ఒక్కొక్కరితో మాట్లాడండి. నా తండ్రి ఆరాధన అంతా ఘనంగా జరగడానికి మీ కృపలో ఎదిగేటట్టుగా సహాయం చేయండి. ప్రజలైన యేసు నామమును బట్టి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బిడ్డలు మరి ఏ ఒక్క ఆత్మ కూడా నశించటం మీకు ఇష్టం లేదు అన్నారు కదా యేసయ్య. మరి కాబట్టి కనీసం ఒక్కరన్నా రక్షణ పొందటానికి సహాయం చేయండి అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని కృప వలన ఈ రోజు నా ముగ్గురు యవనస్తులు రక్షణ పొందటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. దాన్ని బట్టి వందనాలు. అంతేకాదండి, మరి పాప మరి మొన్న ఉయ్యూరు నుండి వచ్చింది. వచ్చిన తర్వాత మరి ఆ రోజు ప్రార్థనకు వచ్చారు. ఆ నైట్ మరి ఫోన్ చేసి, మమ్మీ నా చేతి రింగు కనపడతలేదు, మరి కింద రూములు ఏమైనా ఉందేమో చూడమని చెప్పేసి అన్నది. మేము కింద రూమ్ లో చూసాము, కనపడలేదు. సరే ఉదయం పూట నువ్వు ఒకసారి పైన చూడమ్మా అని చెప్పాము. తర్వాత నేను కూడా వెళ్ళి వెతికినప్పుడు ఎక్కడా కనపడలేదు. మరి ప్రార్థన చేసుకున్నా, దేవా రింగు ఏమాత్రం పోకుండా మీరే సహాయం చేయండి, కనపడటానికి సహాయం చేయండి అన్నప్పుడు మరి వెంటనే ఒక ఆలోచన వచ్చింది. తల్లి నువ్వు తెచ్చుకున్న బాక్సులు ఏమైనా ఉందేమో చూడు అని చెప్పేసి ఒకసారి అడిగితే వెళ్ళి చూసింది. దేవుని కృప వలన ఆ రింగు ఎక్కడికి పోకుండా ఆ బాక్స్ లోనే ఉంది. దీన్ని బట్టి దేవునికి వందనాలు, మీ అందరికీ వందనాలు. భయంతో పారిపోయినటువంటి వాడు, కానీ యాకోబుని ఏం చేశాడంటే దేవుడు ఆశీర్వదించిన ఎవరినైనా ఆశీర్వదిస్తాడు. ఎవరు చెప్తారు? యాకోబు భయంతో పారిపోయాడు. మా సన్ని యాకోబు చెప్పారు దానిలో, వాడు వాక్యం నాది. యాకోబు భయంతో పారిపోయాడు. ఎవరి భయంతో? ఆమె అన్నమైన ఏశావు ఏమైనా చేస్తారు అనే భయంతో పారిపోయాడు. మరి దేవుడు ఏం చేశాడు యాకోబుని? తెలుసా ఎవరికైనా? యాకోబుని ఏం చేశాడు దేవుడు? యాకోబుని ఏం చేశాడు దేవుడు? ఆశీర్వాదాలు కొడతారు. ఆశీర్వదించాడు అనే దానికంటే అది హల్లెలూయా. మనందరూ గట్టి చెప్పారు, అందరూ గట్టి చెప్పండి ఒకసారి. ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటి? ఎవరు చెప్తారు ఇశ్రాయేల్ అంటే అర్థం? ఇశ్రాయేల్ అంటే అర్థం ఎవరు చెప్తారు? చెప్పండి. దేవుడికి అది చెప్తున్నారు, దేవునితో పోరాడేవాడు. హీ విల్ ఫైట్ విత్ గాడ్. ఏమంటాడు? దేవా ఈ రాత్రి నాతో మాట్లాడాలి, నువ్వు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. ఒక మంచి కీర్తన ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ కీర్తన. ఏమని? నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. నీవు దీవిస్తావా? దీవించంతే. కొన్నిసార్లు యాకోబు ఎంత పట్టుగా ఉన్నాడంటే ఆయన పట్టుకొని వాళ్ళేదండి. ఆయన కొంతమంది అంతా మనవాళ్ళు ప్రార్థనకు వస్తారు,
కొన్ని విషయాలు ప్రార్థన చేస్తారు, మళ్ళా తర్వాత మర్చిపోతారు. ఆ పట్టుదల మనకు మంచిది కాదండి. యవనస్తులైన బిడ్డలందరూ కూడా నేను చెప్తున్నా, దేవునితో పట్టు కలిగి ఉండాలి. మనం పట్టు విడిచిపెట్టకూడదు. దేవా, నా కార్యము సఫలమయ్యేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడంతే. భయంతో పోరాడి 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 వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అయ్యో, అన్నమైన ఏసావు కోపం నా మీదకి ఎలా వస్తుందో, తన ఒంటరి ప్రయాణం ఏ రీతిగా ఉంటుందో, భవిష్యత్తు ఏ రీతిగా భంగపాటు కలిగి ఉండదో, ఈ భవిష్యత్తు ఏమైపోతుందో. నా దేవుడు అంటున్నాడు, నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలు. హల్లెలూయా. నువ్వు యాకోబు కాదు, నేటి నుండి ఇశ్రాయేలీలు గొప్ప జనాంగానికి తండ్రి అవుతావు. నువ్వు దేవుని దీవెనలు పొందావు. పారిపోతున్న మనిషిని కూడా దేవుడు పిలిచి మార్చగలిగే దేవుడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మీరు అన్ని రిఫరెన్స్ ఏంటంటే ఆది కాండంలో ఉన్నాయి. కొన్నిటికి రిఫరెన్స్ నేను చెప్పదలుచుకోవాలి. ఎందుకంటే మన సమయాన్ని బట్టి, మనకున్న దాన్ని బట్టి మన వాక్యం బోధించాలి. ప్రియ సహోదరి సోదరు, ఆది కాండంలో చక్కగా యాకోబు గురించి రాయబడుతుంది. యాకోబు ఎలా పోరాడాడు అంటే రాత్రంతా పోరాడాడు ఆయన. అందువల్ల ఆ పేరుకి ఏమేమి పెట్టాడు సార్ మందిరానికి? బేతేలు అని పెట్టాడు. ఏం పెట్టాడు? బేతేలు అంటే దేవునితో పోరాడే స్థలం అది. అందుకని కొన్ని సంఘాలు ఉంటే బేతేలు సంఘం అంటుంది. సంఘాల పేర్లు పెట్టారు వాళ్ళు. రాత్రంతా కూడా పోరాడతాడు ఆ ఏరియాలో. ఆయన ప్రతి దానిని దేవుని మందిరంతో చక్కగా పోల్చాడు. మీరు చక్కగా చదువుకోవాలి ఆది కాలం. అందువల్ల ఇశ్రాయేలు అని కొత్త పేరు పెట్టాక యాకోబు దేవునితో చక్కగా ఉన్నాడు, దీవించబడ్డాడు. ఇక ఇప్పుడు 7వ వ్యక్తి ఎవరు? యాకోబు. 8వ వ్యక్తి ఎవరంటే మోషే. 8వ వ్యక్తి ఎవరంటే మోషే. మోషే ఏంటి తెలుసండి? మోషే గురించి, తాను పనికిరాని వాళ్ళని భావించిన, నేను నత్తి వాళ్ళని భావించిన దేవుడు ఏం చేశాడు? ఈ మోషేని చెప్పగలరా? నాయకుడిగా చేశాడు, లీడర్. అందుకే ప్రార్థన చేయండి, కొంతమంది మేము చేయమని అన్నారు. మీరు మొదలు పెట్టాలి. మోషేలాగా మారాలి అంటే, నాయకుడి లక్షణాలు మీకు రావాలి అంటే ప్రార్థన చేయాలి. నిన్న సన్నిబాబు ఎంత చక్కగా పాడాడు మీరు విన్నారు. దేవుడు దిగొచ్చేటట్టుగా పాడాడు. మరి ఇప్పుడు ఈరోజు ప్రార్థన చేయమని మన బన్నీకి ఇస్తా, చేస్తాడని చూద్దాం. ప్రార్థన చెయ్యి చూడు, నేను చేస్తాను మాస్టర్ అండి అని ముందుకు రావాలి. మోషేని పిలిచాడు. మోషే, నువ్వు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులో ఉన్నారు, వాళ్ళ మొత్తాన్ని తీసుకురావాలి. ఆయన ఏమన్నా తెలుసా? బాబు మాట్లాడుతూ నాకు చేతగా ఉన్నాడు. ఎందుకని? నత్తితో ఉన్నాడు మోషే. నత్తి వచ్చింది ఆయనకి. నేను అందరిలో మాట్లాడలేని అంటారు కొంతమంది. నాకు భయం అండి స్టేజ్ అంటారు. మొత్తం మీద దాని గారు మన పెడితే ఎదగ దొరికిపోయింది. 2 రోజులు రాత్రి పొద్దున్నే ఫోన్ చేసి, అయ్యా ధైర్యం వచ్చిందయ్యా, నన్ను క్షమించండియ్యా అంటాం. ఎందుకు అమ్మ క్షమించడం? నువ్వు ధైర్యం తెచ్చుకొని మనం ప్రార్థన చేయమన్నా చక్కగా చేసింది. ధైర్యం మోషేలాగా అడగాలి దేవుణ్ణి. మోషేని ఎన్నిసార్లు అన్నాడు, మోషే ప్రభువా ఇక్కడ పెడుతున్నాయా, ఇదిగో నేను పంపిస్తున్నాను, నాయకుడు మాట్లాడే శక్తి ఇదిగో నీ అన్నయ్య అహరోనికి ఇచ్చా, నువ్వు నడిపించు, నువ్వు లీడర్ అంటే లీడర్. లీడర్ ఎలా ఉండాలండి? ఆలోచించకుండా కదా, భయంతో ఉన్నాడు. ఫస్ట్ ఎలా నడపండి ప్రభువా. అందుకే మోషే ప్రతిసారి డౌట్లే. ప్రతిసారి అంటాడు, ప్రభువా వీళ్ళంతా గొలుగుతున్నారయ్యా, ప్రభు వీళ్ళంతా సరుగుతున్నారయ్యా, ప్రభు వీళ్ళంతా మంచిది అంటున్నారయ్యా, ప్రభు వీళ్ళంతా ఆకలి అంటున్నారయ్యా. నిర్గమాకాండం మీరు చదువుకోవాలి. నేను చెప్పినప్పుడు నిర్గమాకాండం చదువుకోవాలి. మోషే ఎలా మాట్లాడతాడంటే తెలివి లేని వాళ్ళలాగా మాట్లాడుతూ ఉంటాడు.
కానీ ఆయన ఉన్నాడు, యు ఆర్ ఎ లీడర్, అంతే. నువ్వు ఈ సంఘాన్ని నడిపించగలవు. ఈ ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను నడిపించగలిగే శక్తి నీకు ఇచ్చాడు. అందువల్ల మోషేకి మాట రాదనే భయం, కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఫరో ఎదుట నిలబడాల్సిన పరిస్థితి కలిగించాడు కదండి. మాటలు రాను ఎక్కడ నిలబెట్టాడు? ఐగుప్తు దేశపు రాజుకు నిలబెట్టాడు. మోషే మాట్లాడుతుంటే ఫరోకు ఆశ్చర్యం వచ్చింది. రేపు చూడు ఈ దేశం అంతా కప్పలు వస్తాయంటే ఏంటి ఇలా మాట్లాడతాడు ఏంటి మోషే? రేపు చూడు మీ దేశాన్ని వణికించేటట్టుగా తెగులు వస్తుందంటాడు. మోషే మాటను దేవుడు ఏం చేశాడు? దీవించాడు. హల్లెలూయా. మోషే ఒక నాయకుడే కాదు, మాట కాదు. ఈ రోజు వర్షం వస్తుందంటే వర్షం రావాలంటే, ఈ రోజు తెగులు రావాలని తెగులు రావాలి. నత్తివాడైన మోషే నోటిని దేవుడు ఏం చేశాడు? బలపరిచాడు. ఇవ్వను అనుకున్నావా నా ప్రార్థన దేవుడు ఏంటలేదని? నేను ప్రార్థన చేసే అంత శక్తి లేదనుకున్నావా? మోషేలాగా ఇంకా నీలో భయం ఉందా? దేవుడి దగ్గర మాట్లాడాలనుకున్నావా? ఈ రోజు నేను మాట్లాడేలాగా దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. అందువల్ల 7వ ఎవరున్నారు? 7వ నెంబర్ 7 యాకోబు, 8 మోషే, 9 మన జీవితంలో అత్యంతంగా ఉండే స్త్రీలలో హన్న. 9 ఎవరండి? హన్న. హన్న ఏం చేసింది? కన్నీళ్లలో ఉన్నా కూడా దేవుడు చక్కని మగబడిను దయచేశాడు. హల్లెలూయా. అందరూ దెబ్బ వేస్తున్నారు హన్నాని. ఏమి బిడ్డలు కలగటల్లా. ఆమె వెళ్ళి ఏడుస్తూ ఉంది. దేవుడు ఆమె కన్నీటిని గమనించాడు. సమూయేలు గ్రంథం మీరు చదివితే ఈ అధ్యాయం చాలా బాగుంది. సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం నుంచి ఉంది. తర్వాత 2వ అధ్యాయంలో కూడా ఈ హన్నా చరిత్ర ఉంది. సంతానం లేక అవమానం పొందుతూ ఉంది. ఎవరు? హన్నా. సమూయేలు గ్రంథంలో ఎక్కడ చదువుతారు? మొదటి సమూయేలులో ఉంది. ఇప్పుడు చదవదంటే అదిగే చెప్పట్లా. మొదటి సమూయేలు గ్రంథాలు మీరు చదివితే 1-2 అధ్యాయాల్లో హన్నా గురించి చక్కగా రాసింది. ఆమెకి ఎంతో నిరాశ, బాధ. చూడండి, అప్పుడప్పుడు మన పిల్లలందరూ కూడా అంటారు, అయ్యా మాకు కూడా ఒక కొడుకు పుడితే బాగుండంటూ ఉంటారు. దేవుడిచ్చే బహుమానం మీకు ఒక లేట్ అయ్యి ఉండొచ్చు, కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. హన్నా విషయంలో ఎంతో మంది తెప్పుపడుస్తున్నా అవమానాలు ఉన్నప్పటికీ కూడా ఆమె కన్నీళ్లతో దేవుని యొక్క మనసును మార్చేసి. ఇప్పుడు నీకు కన్నీళ్ళు వస్తున్నాయా? ఏదైనా సమయం వచ్చినప్పుడు కన్నీళ్ళు తెచ్చుకుంటున్నావా? ప్రభా, నాకు ఈ పరిస్థితులు వచ్చాయ్యా, నా పరిస్థితులు మార్చగలిగిన దేవుడు నువ్వేనాయనా. ప్రభా, నా పరిస్థితులన్నింటినీ సరిచేసే దేవుడు నువ్వేనాయనా. ఎప్పుడైనా దేవుని మందిరానికి వెళ్ళి కన్నీళ్ళు పెట్టావా? దేవుని మందిరంలో ఉండి కన్నీళ్లతో అడిగావా? యేసయ్యా నా ప్రార్థన ఆలకించండి ప్రభు, యేసయ్యా నా మాటలు ఆలకించండి ఆయన. అయ్యా గర్భఫలాల కోసమే ప్రార్థన చేస్తున్నాం ఆయన. అది గర్భఫలాలు మా సంఘంలో పిల్లలందరికీ రావాలని ఒక అంశంగా మార్చాం. దేవుడు తప్పనిసరిగా గర్భఫలాలను హన్నాకిచ్చినట్టే బిడ్డలకు కావలసిన వారందరికీ దేవుడు దయచేయునుగాక. ఇప్పుడు హన్నాకి ఎంత గౌరవం పెట్టాడు తెలుసా? ఒక ప్రవక్తకు తల్లిగా మారే అవకాశం వచ్చిందండి. ఆమె కడుపుకు పుట్టిన సంతానం ఎవరైనా అన్నది ప్రవక్త, ఇశ్రాయేలును నడిపించే ప్రవక్త. ఆయన పేరు తెలుసా? సమూయేలు. ఇశ్రాయేలు శాసించేటట్టుగా మిస్పాలో ఉండి ప్రార్థన చేశాడు ఒకసారి. ఇశ్రాయేలు అందరూ ఏమన్నా తెలుసా? మేము ఓడిపోతున్నాం, అమాలేకీయుల మీద గెలవలేకపోతున్నాం, మమ్మల్ని ఏం చేయమంటారంటే ఆయన మీరందరూ మిస్పాక తిరిగిరండి, మీరందరూ మిస్పాక తిరిగిరండి, నేను ప్రార్థన చేస్తాం వెళ్ళండి అన్నట్టు. ఆయన ప్రార్థన చేస్తున్నంతసేపు
ఇశ్రాయేలీయులు అమాలేకీయుల మీద యుద్ధం గెలిచిన వాళ్ళు. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలో మనం ఓడిపోతూ ఉన్నప్పుడు ప్రార్థన ఒక్కటే ఆధారం. ప్రార్థన ఒక్కటే మన జీవితాలకు ఉపయోగపడుతుంది. ఇశ్రాయేలు ఓడిపోతున్న ప్రతి సమయంలోనూ వాళ్ళని బలపరిచాడు. అట్టి ప్రవక్తకు జన్మనిచ్చింది హన్నా. అందుకే అప్పుడు అన్నారు, నీ బిడ్డను దేవునికి ఇచ్చేదలా నువ్వు ఇచ్చేదలా పాడుతున్నాం. మన బిడ్డలు దేవుని బిడ్డలుగా మార్చాలి. దేవుని పని చేసేవారుగా మార్చబడాలి. దానికోసం హన్నా చెప్పింది, నాకు పుట్టిన బిడ్డను నీకే నేను ఇచ్చేస్తాను. చూసారంత బాగా చెప్పింది. వాళ్ళ సేవలు ఎదిగేటట్టుగా చేస్తాను. నా బిడ్డ నువ్వు తీసుకో, నాకు కావాలి బిడ్డ కావాలంటే. నన్ను ఎవరు కూడా ఆడిపోసుకోవడానికి లేదు, ఎవరికి అవకాశం ఇవ్వదు అని కన్నీళ్లు పెట్టింది హన్నా. దేవుడు ఆమెను చక్కగా దీవించాడు. అందుకే కన్నీటి ప్రార్థన దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. వీళ్ళు చాలా మంది ప్రార్థన అందరి ముందు ఆడటం కాదు కదండి, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తున్నావు, ప్రభా నాకు సహాయం చేయాలి, నిన్ను విడిచిపెట్టను నేను. ఈరోజు నీ మందిరంలో ఉన్నాను ప్రభా. చూడండి, అందుకే దేవుడు ఏం చేశాడు, ఈరోజు కరెంటు లేకపోయినా ఎలా వింటారు నా పిల్లల వాక్యం. అసలు ఫ్యాన్తో ఉండేవాడు మన రోజు, ఇప్పుడు ఫ్యాన్ అడగడానికి కూడా లేదు. ఇక నేనేం చేశాడు, స్థిరంగా ఉన్నాను, బలంగా ఉన్నాడు. మిమ్మల్ని దీవిస్తాం మేము. నేను మిమ్మల్ని దీవించి అభివృద్ధిపరిచి ఆశీర్వదించాలంటే మీరు స్థిరత్వాన్ని కలిగి ఉండాలి, హన్నాలాగా ఉండాలి. ఇప్పుడు 10వ వారం గురించి మీకు చెప్తున్నా. ఆయన పేరు ఏంటంటే ఏలియా. 10వ వారం బైబిల్లో ఏలియా చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. ఎందుకని ఆహాబు వారైన యెజెబెలు ఏలియాను చాలా ఇబ్బంది పెట్టింది. అసలు చాలా ఇబ్బంది పెట్టింది. ఆయన ఏది మాట్లాడినా కూడా ఇబ్బంది పెట్టింది. అలాంటి సమయాల్లో చాలా ఇబ్బంది పడ్డారు. రాజుల మొదటి గ్రంథంలో ఉంటుంది అంతా. రాజుల మొదటి గ్రంథంలో 19వ అధ్యాయం మీరు బాగా చదివినట్లయితే ఏలియా గురించి చాలా విస్తృతంగా రాస్తుంది అక్కడ. రాజుల మొదటి గ్రంథంలో ఏలియా చాలా నిరుత్సాహాన్ని కలిగి ఉన్నాడు. ఇక ఒకరోజు ఇక యెజెబెలు గురించి ఇబ్బంది పడుతూ ప్రార్థన చేశాడు. ఇక అక్కడ కరువు వచ్చేసింది, అక్కడ ఉండటానికి అవకాశం లేదు. దేవుడు ఏలియాతో మాట్లాడాడు, ఏలియా ఇదిగో ఆ కనిపిస్తుంది వాగు, ఆ వాగు దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండు, నేను నిన్ను సిద్ధపరుస్తా. అంత ఆశ నిరుత్సాహంగా ఉన్నాడు. ఇక ఎలా బ్రతకాలో తెలియటం లేదు ఏలియాకి. ఆ కెరీతు వాగుందే, అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చో. ఒకసారి ఏలియాలో ఒకసారి బాధ వస్తుంది. మీ అందరికి కష్టాలు ఉన్నప్పుడు ఎవరైనా ప్రార్థన చేసుకోమన్నప్పుడు ఏముంది, ప్రార్థన చేసుకుంటే ఏమవుతుందండి, ఇప్పుడు అవసరాన్ని బట్టి తొందరగా ముందుకెళ్ళాలి కదా అంటారు కొంతమంది. ఏలియా కూడా దేవుని మాటలు వ్యతిరేకించిన నిరుత్సాహంలో కూడా సాధారణంగా ఎంతమందికి డౌట్ వస్తుంది, కెరీతు వాగు దగ్గర ఏమవుతుందయ్యా, ఊర్లో ఉన్నా ఎవడన్నా ఒక ముద్ద పెడతాడు, వాగు దగ్గరికి వెళ్ళమంటాడు ఏంటి అని ప్రశ్న వచ్చుంటుంది. మనకైతే వస్తుందా రాదా, మీకు నాకు అందరికి వస్తుంది. అసలు వాగు దగ్గర ఏముంది అనుకున్నాడు. అసలు అంత నిరుత్సాహంలో కూడా దేవుని మాటను విన్నాడు ఏలియా. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. ఏం జరుగుతుంది, రోజు చక్కగా కాకులు ఏం చేస్తున్నాయి, ఆహారం తీసుకొచ్చి ఏలియాని పోషిస్తున్నాడు. ఆ వాగులో ఉన్న నీళ్లు తాగుతున్నాడు, చక్కగా ఆహారం తింటున్నాడు, జీవితం కొనసాగిస్తున్నాడు. కొద్ది రోజులు చూడంగానే ఆ వాగులో ఉన్న నీళ్లు కూడా ఏమైపోయినాయి, మొత్తం ఎండిపోయింది. వాగులో ఉన్న నీళ్లు ఎండిపోతుంటే ఏలియా దేవుడి యొక్క మాట కోసం ఎదురు చూస్తున్నాడు. మళ్ళీ మాట్లాడాడు ఏలియాతో, ఏలియా ఇదిగో పక్కన ఉన్న ఊరుందే, ఆ సాగైపోతే ఊరు దగ్గరికి వెళ్ళి ఒక విధవలో నీకు భోజనం పెడతాడు. ఎలా ఉంటుందండి అసలు పరిస్థితి, ఆమె విధవరాలు, ఆమె తినడానికే సరిగ్గా ఉండదు, మళ్ళీ నన్ను తీసుకెళ్ళి అక్కడ జాయిన్ అవ్వమంటాడేంటి. చూసారు ఒకసారి కష్టాలు ఎలా ఉంటాయి మనకి.
వినబుద్ధి అవ్వదు అసలు దేవుని మాటలు. అందుకే చాలా మంది ప్రార్థన రాదు, తొందరగా వెళ్ళిపోయి డామ్లు పడిపోతారు అందరూ. వాళ్ళకేంటి నెమ్మదిగా ఉండడం ఇష్టం ఉండదు, కాసేపు ఆలోచించడం ఇష్టం ఉండదు, ప్రార్థన ఇష్టం ఉండదు, వాక్యం ఇష్టం ఉండదు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు నిరుత్సాహంగానే ఉంటారు. వాళ్ళు ఎక్కడికి ముందుకెళ్ళారు. ఎంతసేపు చెప్పినా కూడా వెనకంజిలో ఉంటారు. కానీ ఎలియా ఉన్నాడు, ప్రభాని చిత్తం ఆయన సారేపతి వెళ్తున్నాడు. సారేపతిలో ఆటలు ఏం చేస్తుంది, పొలం ఏరుకుంటా ఉంది. పిలిచాడమ్మా, ఏమన్నా నీ దగ్గర అన్నాడు. అయ్యా ఇంత పిండి ఉందయ్యా, ఇంత నూనె ఉందయ్యా, నా పిల్లోడు నేను ఇది తిని ఇది చచ్చిపోదామని ఉన్నామయ్యా అంటే చెప్పండి. మీరు ఎట్లా ఉంది, పరిస్థితి ఎట్లా ఉండదు? సత్యవాడికి సన్న మాత్రలు వేసినట్టు ఉంది, అంతే కదా. అసలే చచ్చిపోతుంటే ఇంకా సన్న మాత్రలు అంటే పరిస్థితి ఎలా ఉంది? ఏమైనా ఫేవరబుల్ గా ఉందంటారా? చూడండి, మనకైతే అనుకూలంగా ఉండదు. బిర్యానీ ఉంటే బిర్యానీలో పెరుగు చట్నీ కావాలంటాం, పెరుగు చట్నీ ఉంటే అందులో ఇది కావాలంటాం. ఇట్లా రకరకాల కూరలు కోరుకుంటాం. ఆయనకి ఇంత అన్నం ఉంటే బాగుండని కోరుకుంటుంటే ఆమె ఉంటుంది, ఎంతే ఉందయ్యా, ఎంతే ఉన్నాయంటారు. ఆయన ఏమన్నా తెలుసమ్మా, అదే నాకు పెట్టు. ఇక్కడ ఏంటంటే దీవించబడటంలో కూడా 2 రకాలుగా ఉంది. ఆ గౌరవం తక్కువది కాదు. ఆమె ఉంది, అయ్యా రేపటి వరకే ఉంది మాకు, ఈ రాత్రి తిని రేపు చచ్చిపోతాం, డెడ్ లైన్ పెట్టేసిందామా. అయినా కూడా ఆయన చెప్పాడు, అమ్మా పట్టుకొచ్చి నాకు పెట్టాను. ఆమె ఏమన్నాడు, మీలాగా ఏమన్నా ఇంత పనులు కూడా పనులు చేయాలి, మేము ఇంత పనులు కూడా ప్రార్థన రావాలా అని ప్రశ్న చేస్తాను మనవాడు. రాత్రి అంతా పని చేసేవాడిని అంటారు కొంతమంది. టైం ఇచ్చాం వాళ్ళకి, 8:30 నుంచి 9:30 దాకా స్నానాలు చేయమని ఇచ్చాం. ఇంకా రాదాకా వస్తారు. ఇక్కడ ఏమంటుంది సార్, మమ్మల్ని తీసుకొచ్చి ఆయనకి ఇచ్చింది. ఆమెకు కొదువు లేకుండా దేవుడు దయచేశాడు. హల్లెలూయా. ఏలియా జీవితంలో నిరుత్సాహం రోజు రోజుకి పెరిగిపోతుంది. కానీ తన సేవకుడిని దేవుడు విడిచిపెట్టలేదు. నిన్ను కూడా ఈ రోజు దేవుడు చెప్తున్న మాట అదే, నువ్వు 7 రోజులు ఆరాధన చేయడమే కాదు, ప్రార్థనలో ఎదగాలి. దీనందరూ నిన్ను నేను విడవని దేవాన్ని పాట చేయండి. పాడపాడిన అందరికీ ఉండాలి. విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా, నిన్ను యెజబెలు బెదిరించినా సరే ఒకసారి చావాలనుకున్నాడు బాబు ఏలియా. దేవుడు ఏం చేశాడు, తన సేవకుడిని మరలా బలపరిచాడు, దేవుడు ఆస్వాదించాడు. అందువల్ల మన 7వ వ్యక్తిని ఎవరని చెప్పారు చెప్పండి? యాకోబు. 8వ వ్యక్తి మోషే. 9 హన్నా. 10 ఏలియా. 11వ వ్యక్తి ఎవరంటే దానియేలును మనం చూడాలి. దానియేలును చూడాలి. దానియేలు ఎక్కడున్నాడు? ఫిజులో ఉన్నాడా? సింహాల బోన్లో ఉన్నాడు. దానియేలు సింహాల బోన్లో ఉన్నాడు. సింహాల బోన్లో సరళంగా పడుకున్నాడంటారా? సింహాల బోన్లో కష్టాలు ఉంటాయా, సుఖాలు ఉంటాయా? మరి మన చిన్న చిన్న కష్టానికి ఏమంటాం, ప్రభా మమ్మల్ని విడిచిపెట్టేసేవండియా, మమ్మల్ని ఏంటయ్యా వదిలిపెట్టి ఉంటారు. కానీ దానియేలు సింహాల గుహలో పడవేయబడ్డాడు.
ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడు. ప్రభువా ప్రభువా అని ఆయన ప్రార్థన చేసుకున్నాడు. వేసినటువంటి రాజు కూడా ఎంతో బాధపడ్డాడు. ప్రజలు చెప్పిన తీర్పు కట్టుబడి సింహాల బోన్లో వేశాడు. దానియేలును గురించి రాజు కూడా ప్రార్థన చేయాల్సి వచ్చింది. కానీ సింహాలు నోళ్లను మూపించాడు దేవుడు. రాజు ఎదుట ఘనత పొందాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిందే, ప్రార్థన చేసే వారిని దేవుడు కాపాడునుగాక. గట్టి చెప్పాలి ఆమేన్. సింహాల గుహలో చాలా మంది కొన్ని సందర్భాల్లో మీరు సార్ నేను బండి తోలుతున్నా ఎక్కడి నుంచి హనుమాన్ జంక్షన్ నుంచి మన వేలేరు నుంచి మన మందిరానికి మరి మా ఇంటి వరకు వస్తున్నా. వచ్చే సమయంలో ఒక లారీ నన్ను రాసుకొని వెళ్ళిపోయింది. లారీ విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నమ్మిన వారలారా, నిన్ను నమ్మిన వారలారా, నీవు చక్కగా దీవించెదవు. నిన్ను నేను విడువను దేవా, నేను శత్రువునయ్యుండగా నీవు నాపై దయను చూపి, నేను శత్రువునయ్యుండగా నీవు నాపై దయను చూపి, దానమిచ్చితివి నా కొరకు, దానమిచ్చితివి నా కొరకు, దారుణము నీ ప్రియపుత్రుని, నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. త్రోవ తప్పి తిరుగుచున్నా దుడుకునైనా నన్ను కాచి, త్రోవ తప్పి తిరుగుచున్నా దుడుకునైనా నన్ను కాచి, త్రోవగాని మదిని నీవు, త్రోవగాని మదిని నీవు, త్రోవను పెట్టినట్లు నన్ను నీవు విడువను దేవా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దానియేలును సింహాల గుహలో వేశాడు. దానియేలు ఏం చేశాడండి? సింహాల గుహలో. ఈరోజు ఒకసారి నేను మేము అందరికీ ఒక ప్రశ్న వేస్తున్నాను. చిన్న కష్టం వస్తే చాలని దేవుని మందిరానికి ఎగ్గొట్టేస్తున్నారు చాలా మంది. ఆశ్చర్యం అనిపిస్తున్నారు. ఆదివారమే చాలా పనులు కల్పిస్తున్నారు కొంతమంది. ఖాళీగా ఉన్నట్టుగా ఆదివారం అంటే చాలా చెప్పండి, అందరూ చెప్పండి, ఖాళీగా ఉన్నట్టుగా. మీ సహోదరులారా, దానియేలుకు వచ్చిన కష్టంలో ఒకటో వంతు కూడా మనకు రాదు. సింహం ముందు నిలబడితే తెలుస్తుంది మనకి. కాబట్టి కొంతమంది పిల్లలకి బొమ్మ పులు చూపించిన వాళ్ళు ఏం చేస్తారు? బొమ్మ పులు చూపితే ఏం చేస్తారు? పారిపోతారు పిల్లలు. ఇక పులి వేసుకొని వచ్చామనుకోండి, అది కలుసుద్దేమని భయం. సింహాల భూమిలో ఉన్నాడు, రాత్రంతా ఉన్నాడు,
కానీ దేవుడు సింహాల నోలను ముగించాడు. అడిగాడు, జీవముగా దేవుని కుమారుడు దానియేలు, నీ దేవుడిని రక్షించాలంటే రాజు చిరంజీవి అగునుగాక. కష్టాల్లో ఆత్మీయ పాటలకు ఎందుకు చెందానంటే, ప్రార్థన చేస్తే ప్రార్థన ప్రతిఫలాలు ఎవరైతే పొందుతారో ప్రార్థన చేస్తేనే తప్ప ఇలాంటివి కష్టాలన్నీ తొలగిపోవు. అది దానియేలు గారి నుంచి మనం నేర్చుకోవాలి. ప్రార్థన లేకపోతే నువ్వు పడిపోతావు అంతే. ఇంతవరకు కొంతమంది ప్రార్థన చేయడమే రావట్లేదు. సింహాల నోలను ముగించగలిగే ప్రార్థన దానియేలు ఎలా చేసేదో గమనించాలి. నీకు వచ్చిన కష్టాలన్నింటినీ, నీకు వచ్చిన ఇబ్బందులన్నింటినీ నువ్వు కంట్రోల్ చేయాలంటే, సింహం అయినా నీ ముందు నోరు మూసుకొని పడి ఉండాలంటే మొదట నీ నోరు తెరవాలి. ప్రార్థన చేయడం ఇష్టపడాలి. ఎవరిని ప్రార్థన చేయమన్నా మా క్రీస్తు సైనికులు రెడీగా ఉన్నారు నిజంగా ప్రార్థన చేస్తాను. మిగతా వాళ్ళు చేయలేకపోతున్నారు. చూసారండి, ఈ 7-10 సంవత్సరాల్లో ఉన్న తేడా ఏంటంటే, క్రీస్తు సైనికులకి నేను పిలిచి ప్రార్థన చేయమంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అందుకే చాలా మంది కష్టాల్లో నుంచి, నష్టాల నుంచి బయటపడుతూ వచ్చారు. ఇంకా బాప్తీసం తీసుకోకుండా, ఇంకా ప్రార్థనకు దూరం అయ్యి, దేవుని వాక్యానికి దూరమైన వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఇప్పటి వరకు చాలా మంది ఇంకా బాప్తీసం తీసుకోవాలని భయం. అమ్మో, పాపాలు ఎక్కడ ఆపేయాలో, ప్రార్థన ఎక్కడ చేయాలో, మేము ఎంత ఇబ్బంది పడతామో, ఏది సంతోషం అని చెప్పి కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి, బాప్తీసితులు కాదండి అన్నారు. కానీ యవనస్తులైన బాలికలు, పిల్లలు, ముగ్గురు కూడా వచ్చి అన్నారు, మేము బాప్తీసం తీసుకుంటాం. అది నాకు చాలా సంతోషం అనిపించింది. అమ్మగారు నా సాక్షి చెప్తున్నారు, సంఘం బలపడాలి, సంఘంలో ఉన్న బిడ్డలు అభివృద్ధి చెందాలి, సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఉండాలంటే సంఘ బిడ్డలు రక్షణ పొందాలి, సింహాల నోలను మోయించగలగాలి. హల్లెలూయా. కష్టాలను ఎదిరించగలిగే శక్తి రావాలి, ప్రార్థన చేసి మేలు పొందగలిగే శక్తి రావాలి వాళ్ళని. అది నేర్చుకుంది దానియేలు. ఈరోజు ప్రార్థించాలంటే చాలా మంది భయపడుతున్నారు, ప్రార్థనకు రావాలంటే భయపడుతున్నారు, ఎక్కువ సమయం ప్రార్థనలో కూర్చోవాలంటే భయపడతారు. సింహాలు లాంటి కష్టాలను, నేను తినేసే కష్టాలను ఎదిరించాలంటే, వాటి నోరు ముయించాలంటే నువ్వు ప్రార్థనలో కూర్చోవాలి. గుర్తుంచుకోవాలి సోదరుడా, ఏదో మనం పండగ చేసుకున్నాం కాదు. మీరందరూ కూడా బాగుపడాలని, మీరందరూ ప్రార్థనలో ఎదగాలని, ప్రార్థన నేర్చుకోవాలని, సింహాల నోలను ముయించగలిగే శక్తి కలిగిన ప్రార్థనా వీరులు ఈ సంఘంలో నుంచి రావాలని. చిన్న సంఘం మంది, మనమే స్వార్థ కోరికలు ఏం చేయట్లా. మన సంఘంలో ఉన్న బిడ్డలు ప్రార్థన చేసే అద్భుతాలు జరుగునుగాక. అతి గొప్ప స్థితి ఈ రోజు నుంచి దేవుడు మీకు దయచేయునుగాక. చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇప్పుడు 11వ వ్యక్తి దానియేలు అయిపోయాడు. 12వ వ్యక్తి మనం చూద్దాం. శద్రకు, మేషకు, అబేద్నెగోలు. అదే అధ్యాయం ఉంటుంది. దానియేలు గ్రంథంలో ఉన్నది. ముగ్గురు ప్రార్థనా వీరులు ఉన్నారు. వాళ్ళ పేరు చెప్పండి అందరూ. శద్రకు, మేషకు, అబేద్నెగో. శద్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళేంటి? యవనస్తులైన బిడ్డలు. ఈరోజు మన యవనస్తులందరూ ఎలా ఉన్నారు చెప్పండి. యవనస్తులందరూ ఎలా చెప్తున్నారు? ఏ మాత్రం కూడా దేవునికి భయపడలేదా? ఏ మాత్రం. యవనస్తులకి కొన్ని మాటలు చెప్పినప్పుడు మారాలి. ఈ సంవత్సరం ఎందుకో మరి నవీన్ మనకి స్నాక్స్ పెట్టాడు. నిజంగా చప్పలు కొట్టినవాడికి ముందు యవనస్తులైన బిడ్డలుగా నవీన్ ఎవరు నేను అడగడం, నా సొంతగా నేను ఖర్చు పెట్టాలని ఉన్నాడు. ఇంచుమించు 2,000 కష్టపడిన సంపాదన. ఎందుకని దేవునికి ఇవ్వాలి. ఒక మంచి మాట మనిషిని మార్చాలి. యవనస్తులు మన సంఘంలో చాలా మంది ఉన్నారు. సంస్థ నిన్న యూనిటీ బాస్మతి రైస్ కార్డు తీసుకొచ్చాడు. ఇంకా చాలా మంది పెట్టించారు. నేను కానంతలా వాళ్ళంతా డబ్బులు కడుతున్నారు. ఇంకా యవనస్తుల అభివృద్ధి చెందాలి. యవనస్తులందరూ బలపడాలి.
వాళ్ళొక యూత్ గా ఉన్నారు మన సంఘంలో. ప్రతిసారి డబ్బులు తెచ్చుకున్నారు. ఆ డబ్బులు తెచ్చినప్పుడు దానిలో ఉన్న దశంభాగాన్ని ఒక దగ్గర ఇచ్చేసుకోవాలి వాళ్ళంతా. అరే మన సంఘంలో ఏదైనా ఒక పెద్ద ఫంక్షన్ జరిగితే యూత్ ఏం ఖర్చు పెట్టిందంటే వాళ్ళు ఖర్చు పెట్టాలి. అది షద్రకు మేషకు అబేద్నెగోలు చేసిన పని. షద్రకు మేషకు అబేద్నెగోలు ఒక కట్టుబాటు కలిగి ఉన్నారు. వాళ్ళంతా ఒకటే చెప్పారు వాళ్ళు, రాజా శిక్ష మా మీద పడినా సరే, మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టినా సరే, మేము ఆ ప్రతిమకు నమస్కారం చేయము. అంత గట్టి నిబంధనండి యవనస్తుల నిబంధన. ముసలోళ్ళయ్య ప్రార్థన చేయడం కాదు. ముసలోళ్ళయ్యాక అందరూ ప్రార్థన చేస్తారు, పెవ్వా పెవ్వా అని. పల్లుడి బ్యాగ్ ఎందుకు పనికొస్తారు వాళ్ళు? పల్లుడు పోయిన వాళ్ళని ముసలోళ్ళని పనిలో పెట్టుకుంటారా? పెన్షన్ ఇచ్చిన తప్ప ఏమన్నా పనిలో పెట్టుకుంటారు వాళ్ళని? ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళకి? మన పరిశుద్ధంగా ఉద్యోగం ఇస్తారా? చెప్పండి, ఏం చేస్తుంది? ముసలోళ్ళు అయ్యాక కాదు. ఇప్పుడు ఈ సమయంలో పరిశుద్ధంగా ఇంకా ప్రార్థన పడుతుందంటే దేవుడి భక్తితో నాకు వచ్చిన వ్యాధితో ఈరోజు ప్రార్థన మెట్లెక్కుతుంది పైకి. ఎందుకని? యవనస్తులుగా ఉన్నప్పటి నుంచి కష్టపడినా. ఈరోజు అందరికీ అదే చెప్తున్నా, యవనస్తులైన బిడ్డలందరూ ఏం చేయాలి? దేవుని కోసము తన కష్టార్జితాన్ని కష్టాన్ని ఖర్చు పెట్టాలి. శత్రుకు మేషకు అబేద్నెగోలు ఒకడే చెప్తున్నారు వాళ్ళంతా, ఏమన్నా చెయ్యి మమ్మల్ని. ఏమన్నా చేయమన్నావా? అరే అగ్ని కూడా ఉంది కదా, డబుల్ డబుల్ ట్రిపుల్ ట్రిపుల్ 4 4 5 5 స్క్వేర్ పెంచండి అన్నాడంటే 7 చేసుకోకేసి వాళ్ళు వచ్చన్నారు. శత్రుకు మేషకు అబేద్నెగోలు, ఎందుకురా అనవసరంగా చచ్చిపోతారు మీరు? ఎందుకురా మీకు ఈ ప్రార్థన? ఎందుకురా మీకు తలంపులు? 7 అగ్ని అదనమంటున్నాడు బాబు. అక్కడ ఆ అగ్నిలో చచ్చిపోతారు మీరు అందరూ. వాళ్ళేమన్నారు సార్, మా దేవుని కోసం మేము చచ్చిపోవడానికైనా రెడీ ఉండాలి. ఆ శక్తి, ఆత్మీయమైన శక్తి కనబడుతుందా? ఈ రోజు యవనస్తులు బాప్తిజం తీసుకున్న చాలా తక్కువ మంది అండి. ముసలోళ్ళయ్యాకే బాప్తిజాలు తీసుకున్నారు. అన్ని కోరికలు ఉడియాకే తీసుకున్నారు. కోరికలను చంపుకొని బాప్తిజాన్ని తీసుకోగలిగే శక్తి ఏదో చేస్తుందో, శత్రుకు మేషకు అబేద్నెగోలాగా మీరు అగ్ని గుండంలో పడినా కూడా మీ తల వెంట్రుకలు కూడా కమిలిపోకుండా ఉండుగాక. ఆమేన్. ఈరోజు వయసు బలింతది కాదు ప్రార్థన చేసి. యవనస్తులైన బిడ్డలు ఈరోజు నిలబడాలి గట్టిగా. శత్రుకు మేషకు అబేద్నెగోలని ఎవరు బెదిరించినా కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మహాదేవుడే మా దేవుడు, ఆ దేవునితో మేము ఉంటాం, ఆ దేవునితో ఉంటాం. రాజాజ్ఞకు వ్యతిరేకంగా నిలబడ్డారు. అందుకే అగ్ని హాని చేయలేదు. చూసారా, ముగ్గురు వస్తున్నారు చూడండి గేట్లో. వాళ్ళు ఒకరికొకరు చూసుకుంటా, వాళ్ళు చూడండి ఎలా చూస్తాం. ప్రార్థన లేదా వాళ్ళకి? మేము వేసుకున్న డ్రెస్సులు మమ్మల్ని చూస్తారా చూడరా? వాళ్ళకి వెళ్ళిపోతున్నాను. పట్టండి, వాళ్ళు పట్టండి. వాళ్ళ మొత్తాన్ని తోడుగా రాజేష్ మొత్తాన్ని పట్టుకో. చక్కగా పండగ అంటే పండగ చేస్తారు గోగులు. నా మాట్లాడి దండగా చెప్పడం కాదుగా. ఏదరమ్మాయి పాడగమ్మలు మొత్తం ఎవరు వదలొద్దు. పాటలు పాడాలి పిల్లలందరూ, యవనస్తులందరూ కూడా పాటలు పాడాలి. దాంతో పాటు బ్లెస్సీ కూడా జాయిన్ అయింది. ప్రార్థన చేయాల్సిన సమయంలో, పాటలు పాడవలసిన సమయంలో, దేవుని వాక్యాన్ని అనుభవించవలసిన సమయంలో శత్రుకు మేషకు అబేద్నెగోలు ఎంత వేదన చెందుతున్నారు. అయ్యా, ఏ రీతిగా మమ్మల్ని కాపాడుతావో ప్రభా. వారి ప్రార్థన దేవుడు అంగీకరించారో లేదా? చెప్పండి. అగ్ని గుండంలో పడేసినా కూడా శత్రుకు మేషకు అబేద్నెగోలని పిలుస్తున్నాడు. ఇంకా బతికే ఉన్నారా? అదేంటి ఇంకొకరు ఉన్నాడేంటి మీతో అంటున్నాడు. ముగ్గురినే కదా లోనేసాం మేము, 4వ వాడిని కనపడుతున్నాడేంటి? మా దేవుడు ఎప్పుడు కూడా మాతోనే ఉండును గాక. మా దేవుడు ఎప్పుడు కూడా మాతోనే ఉంటాడు. మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని విడిచిపెట్టాం. నిత్యం ఆయనతోనే ఉంటాం, ఆయనతోనే జీవిస్తాం.
కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా ఆయనతో ఉంటాం. యవనస్తులు ఎవరైనా సరే దేవుని నామంలో కట్టుబడి యవనతనంలో మీరు కనుక దేవుని ఆరాధించారో అగ్ని గుండాలు కూడా మీకు చల్లదనంగా మారునుగాక. మీరు దేవుని మాటలు వినకుండా మీ సొంత శక్తితో మేము వెళ్ళగలుగుతున్నామండి, మేము పని చేస్తున్నామండి, మేము తిరుగుతామండి, అన్ని డబ్బులు ఖర్చు పెడతామండి, ఇవన్నీ పనికిరాదు. దేవునిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. మీరు దీవించబడాలి అంటే, మీరు ఆశీర్వదించబడాలి అంటే ఈ పండగలో ఏంటంటే విశ్వాసంలో నిలిచిన వారితో దేవుడు అగ్నిలో కూడా సంచరించునుగాక. విశ్వాసం కావాలి. అందుకే మీకు హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం రాసి ఉంటుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థన చేయాలంటే కుదరదు. మనుషులు సంతోషపెట్టాలని కూర్చుంటే కుదరదు. నేను చూస్తున్నారు 2017వ సంవత్సరం నుంచి నన్ను 2017వ సంవత్సరానికి ఈ సంవత్సరానికి నాలో ఎక్కడ తేడా కనిపిస్తుందని చూడండి. ఒకసారి నా మాటల్లో తేడా కనిపిస్తుందని చూడండి, నా పనుల్లో ఏమన్నా తేడా కనిపిస్తుందని చూడండి, నాలో ఎక్కడ అలక్ష్యం అలసత్వం కనపడుతుందని చూడండి. మీ ముందు ధైర్యంగా నిలబడతానికి కారణం తెలుసా? విశ్వాసాన్ని కలిగి ఉండటం. పెద్ద పెద్ద గోతులు తీశారు ఇక్కడ, ట్రాక్టర్ పడుద్ది, ఏదో బాధలు వేయాలి. ఇక్కడ ఉన్న ఇళ్ళని కలిసి 10 ఇళ్ళు 15 ఇళ్ళు స్థిరంగా లేవు. ఉన్న వాళ్ళు మొత్తం 70-80 మంది. దేవుని కృప వల్ల వాళ్ళు 38 మంది బాప్తిసం పొందారు. హల్లెలూయా. ఆ తర్వాత 41కి వచ్చారు. ఇప్పుడు 3 తీసుకున్నారు. ఈ సంఘంలో 44 మంది బాప్తిసం తీసుకున్నారు. ఎక్కడ చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎవరైనా ప్రేరేపణ కలిగిన వాళ్ళు ఈ ప్రార్థన అయిన తర్వాత శద్రకు మేషకు అభ్యర్థులకు లాగా మేము కూడా అగ్నిగుండంలో సంచరించిన మా దేవుడు మనం రక్షిస్తారనే విశ్వాసం నీలో ఉంటే దేవుడు ఈ రోజు కూడా మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇంకా గట్టి చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇంకో వ్యక్తిని కూడా పరిచయం చేస్తాను. అది 13వ మనిషి. ఆమె మీరందరూ అనుకుంటారు ఫెయిల్ అయిపోయామని. దేవుడు ఆశీర్వదించిన వ్యక్తుల్లో ఈ 13గా నేను ఎందుకు తీసుకున్నానంటే నయోమి. మొన్న దాకా రూతు చెప్పినప్పుడు నయోమి గురించి ఏమన్నా తెచ్చాను కదా. రూతుని గురించి మాట్లాడినప్పుడు నయోమి ఏమని చేశా, నేను బాగా తిట్టా. భర్త కుమారులు అందరూ మరణం పొందినప్పటికీ కూడా, నిరాశ కలిగి ఉన్నప్పటికీ కూడా, ఒంటరితనమైనప్పటికీ కూడా, కదండి భర్త చనిపోయాడు. Hallelujah.
ఎంతో చక్కగా ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీవించండి, అందరూ ఏకీవించండి. ఎవరైతే తండ్రి చేసే వారికి ఉన్న దానిలో తండ్రి చేసా ప్రేమతో నీకు ఇచ్చిన వారిని మీరు తండ్రి చేసి అన్నది విడిచిపెట్టారు ఆయన తండ్రి చేసే అంతకంతకు ఆశీర్వదించి తండ్రి చేసా తండ్రి ఇంకా తండ్రి చేసే కృతజ్ఞతగా ఉండడానికి సహాయం చేయండి. ఇచ్చిన వారికి ఇచ్చిన వాళ్ళు ఇస్తాను తండ్రి అన్ని మధ్యలో తండ్రి చేసే సాక్షులు నిలబెట్టండి ఆయన తండ్రి ఇంకా తండ్రి ఇచ్చామని సందర్శించామని అలాగే తండ్రి ప్రతి సమయంలో తండ్రి మర్చిపోకుండా తండ్రి జ్ఞాపకం వారు పంపడానికి సహాయం చేయండి. తోటి వారు భద్రపరచండి. ఇక ముందు మనం నడిపించమని సాధన చేసేది అలాగే నిలబడి ప్రార్థన చేసి మన మధ్యలో ఉన్న దావిదరాజు మాస్టర్కి మైక్ ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుల జీవం కలిగిన తండ్రి వందనాలు ఇస్తున్నాం ప్రభావ. ఇప్పటి వరకు ఈ దోషం మరుగుపరిచి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ఇస్తున్నాం ప్రభావ. నాయన దగ్గరగా నాయన 14 మంది నాయన మాకు సాకృష్ణ చూపించి నాయన అనేక సత్యాలు వారి జీవితంలో మాకు నేర్పించండి. విన్నటువంటి వాక్యాన్ని మాకు దీనిలో భద్రపరచండి. వాక్యానుసారంగా జీవించే కొరకు మాకు అనుగ్రహించండి. స్థిరమైన జీవితం మాలో అలవర్చుకున్నట్టు మాకు నేర్పించండి. వాక్యాలు ఎన్నో ప్రభావ వాటి ప్రకారం నడుచుకున్న తండ్రి ఆయా 4వ తరం నుంచి నాయన ఈ రోజు వరకు నాయన వారం రోజులు నాయన అనేక సత్యాలు దాసులు ద్వారా రకరకాలుగా మీరు మాట్లాడారు. మీకు వందనాలు. విన్న వాక్యాన్ని మరుగేలో బలపరచండి. వాక్యానుసారమైన జీవితం మాకు అనుగ్రహపరిచేది ప్రభావ. నేను జరగమైనటువంటి కార్యక్రమంలో కూడా మీరు మీ కాపుదల మాకు అనుగ్రహపరిచేది చూపించమనైనా నిజమైనటువంటి విశ్వాసం కలిగిన మీ సన్నిధిలో ఏడుపారి జీవించే కృపను నాయన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను అనుగ్రహం చేయమని ఈ వాక్యానుసారమైన జీవితం మా జీవితంలోనైనా బలపరితంగా ఉండేటట్టుగా చేయమని యేసయ్య నామములో వేడుకొస్తున్నాం తండ్రి. తీసుకోవడానికి సిద్ధమవుతున్న కీర్తన మొదటి ప్రార్థన చేస్తుంది. 2వ ప్రార్థన మంజుల, 3వ ప్రార్థన సుమలత ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధ మీ బంగారు పదాలకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. గడిచిన కాలం అంతా మీ సజీవంగా కాచి కాపాడడానికి వందనాలు అయ్యా. అయ్యా ఈ మీటింగ్స్ 7 రోజులు ఈ సన్నిధిలో మమ్మల్ని వచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. ఏ ఆటంకాలు లేకుండా మంచిగా కూడా జరిగేటట్టు చేసినందుకు వందనాలు ప్రభువా. అయ్యా నీకే స్తోత్రాలు ప్రభువా. మీకే వేలకు వందనాలు అయినా అయ్యా అనారోగ్యంగా ఉన్న బిడ్డను బట్టి నీకు వందనాలు అయినా వారి నరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ముట్టి స్వస్థపరచండి ప్రభువా. అయ్యా నీకే స్తోత్రాలు ప్రభువా. గర్భఫలం ఇచ్చి యెహోవా బహుమానం అన్నావు ప్రభువా. అయ్యా గర్భఫలం ఎంతమంది బిడ్డలైతే లేక బాధపడుతున్నారు అయ్యా వారి మొరని ఆలకించండి ఆయన. అయ్యా వారి దుఃఖాన్ని తీసివేయండి ప్రభువా. అయ్యా వారిని ముట్టండి ప్రభువా. వారికి సంతానం దయచేయండి ప్రభువా. అయ్యా నీకే స్తోత్రాన్ని అయినా చదువుకునే బిడ్డలను బట్టి నీకు వందనాలు అయినా అయ్యా ఏ బిడ్డ ఏదైనా సబ్జెక్ట్ అయినా కానీ ప్రభువా నెక్స్ట్ టైం బెటర్ గా రాసేదో చూడండి ప్రభువా. అయ్యా చదివినంత గుర్తుండేలా చూడండి ప్రభువా. అయ్యా కొంతమంది గుర్తుంటే కొంతమంది గుర్తుండదు ప్రభువా. అయ్యా అందరూ మంచిగా చదువుకునేలా చూడండి ప్రభువా. అయ్యా జ్ఞానం మీలో ఎవరికైనా కొద్దుగా ఉన్నాయో నన్ను అడగండి అన్నావు ప్రభువా. అయ్యా మాకు మంచి జ్ఞానం దయచేయండి ప్రభువా. అయ్యా నీకే స్తోత్రాన్ని అయినా ఉద్యోగాల కోసం ఎదురుస్తున్న బిడ్డను బట్టి నీకు వందనాలు అయినా అయ్యా వారు చదివిన చదువుకి ఒక మంచి గుర్తింపు దయచేయండి ప్రభువా. వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభువా. అయ్యా యవనస్తుల బిడ్డను బట్టి నీకు వందనాలు అయినా అయ్యా యవనస్తులు పడిపోయేదైనా ఈ కాలంలోనే నిలబడేదైనా ఈ కాలంలోనే ప్రభువా. వాళ్ళు తప్పుడు త్రోవల్లోకి వెళ్లకుండా ప్రభువా నేను అనుసరించి అయ్యా నీ బాటలో నడిచే భాగ్యాన్ని దయచేయండి అయినా అయ్యా నీకే స్తోత్రాలు వేసియా. అయ్యా ఈసారి మళ్ళీ వచ్చే మీటింగ్స్ కి అయ్యా ప్రతి ఒక్క బిడ్డ యవనస్తులు చాలా వరకు అందరూ బాప్తిసం పొందేలా చూడండి ప్రభువా. అయ్యా ఏ బిడ్డ ఈ దేని గురించి చేస్తుందో నీకు తెలుసు ప్రభువా. ఏ బిడ్డ నేను ఏం అడుగుతుందో నీకు తెలుసు ప్రభువా. అయ్యా ఆ బిడ్డకి అది దయచేయండి ప్రభువా. ఏ కుటుంబాల్లో ఏ సమస్యలు నీకు తెలుసు ప్రభువా. అయ్యా ఆమె ప్రాబ్లమ్స్ అన్ని తీసివేయండి అయినా అయ్యా రైతులు బట్టి నీకు వందనాలు అయినా అయ్యా వారు వేసిన పంటను బట్టి నీకు స్తోత్రం ప్రభువా. వారు వేసిన పంటను మంచి అభివృద్ధి వచ్చేలా చూడండి.
వారు ఆనందంగా తెచ్చి నీ సన్నిధిలో ఇచ్చే భాగ్యాన్ని దయచేయండి ఆయన. అయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా వృద్ధులు మొదలుకొని ఎవరొస్తే బిడ్డల వరకు అందరినీ నీవు ముట్టి స్వస్థపరిచిన ప్రభా. అయ్యా చాలా వరకు నీ సన్నిధికి రావట్లేదు నాయన. అయ్యా ప్రతి సండేనే కాకుండా ప్రతి రోజు నీ సన్నిధికి వచ్చేలా చూడండి ప్రభా. కుటుంబాలుగా నీ సన్నిధికి వచ్చేలా చూడండి తండ్రి. అయ్యా మాస్టర్ గారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు అయినా. అయ్యా వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మాస్టర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి, మంచి కంఠస్వరాన్ని దయచేయండి ప్రభా. అయ్యా అక్క నేను అమ్మగారిని బట్టి నీకు వందనాలు అయినా. ప్రతి ఒక్క బిడ్డనే నీకు జ్ఞాపకం చేసుకుని ప్రభా. అయ్యా మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా సంఘ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంఘ పరిచయాలకు జ్ఞాపకం చేసుకోండి అయినా. అయ్యా సంఘ బిడ్డని నీకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఈ సంఘంలో చదివే యవనస్తులు బిడ్డలు ఎంతమంది అయితే చదువుతారు. అయ్యా ప్రతి ఒక్క బిడ్డకి ఏదో ఒక చిన్నపాటి చదువు వచ్చేలా చూస్తారు. అయ్యా ప్లీజ్ చేసాయా. అయ్యా నీకే స్తోత్రాలు అయినా. చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి మంచి జ్ఞానం దయచేయండి అయినా. అయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. నేను చేసిన ప్రార్థనలో తప్పులుంటే నాకు క్షమించి ఇంకెవరైనా మర్చిపోతే వారికి కలుపుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుల ప్రేమ తండ్రి వెలిగిన ప్రభా, అది కలిసి సంక్రాంతిని సచివరాల కింద కలిసేస్తామని స్తోత్రం నా ప్రభా. నమ్మటి సంస్థను సాధ్యం నా మేరేజ్ మీకు ఒక తెచ్చినది నా ప్రభా. గడిచిన కాలం అంతా నీ కాలం దొరకని సచివరాల కింద కలిసేస్తామని స్తోత్రం నా ప్రభా. అయ్యా ఇప్పుడు జరిగిన అర్థంలో మీద ఆదరణ కావాల్సిన నీకు స్తోత్రం నా ప్రభా. అయ్యా నా మీటింగ్స్ నాకు సార్ జ్ఞాపకం చేసుకుని నా ప్రభా. అయ్యా 6 రోజులు జరిగినందుకు నీకు స్తోత్రం నా ప్రభా. అయ్యా నీకు మహిమకరంగా జయకరంగా జరిగినందుకు నీకు స్తోత్రం నా ప్రభా. ఏ ఆటంకం రాకుండా జరిగినందుకు స్తోత్రం నా ప్రభా. నీకు వేలందన ప్రభా. అయ్యా నీకు కృతజ్ఞత స్తుతులు తప్ప మరి ఏం చెల్లించుకోలేవు నా ప్రభా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రం నా ప్రభా. అయ్యా గర్భఫలం దయచేయండి. గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం ఆయన అనుగ్రహించి శ్వాసం అన్నావు నా ప్రభా. అట్టి బహుమానం లేని వాళ్ళకి దయచేయండి నా ప్రభా. అయ్యా వివాహం కోసం ఎదురు చేసి పెట్టిన జ్ఞాపకం చేసుకుని నా ప్రభా. అయ్యా వివాహం జరిగేలా సాయం చేయండి నా ప్రభా. నీ స్తోత్రం నా ప్రభా. అయ్యా చదువుకునే పెట్టిన జ్ఞాపకం చేసుకుని నా ప్రభా. అయ్యా ఉద్యోగం కోసం ఎదురు చేసి పెట్టిన జ్ఞాపకం చేసుకుని నా ప్రభా. అయ్యా నీకు స్తోత్రం నా ప్రభా. ఆయనకి వేలదందని నా ప్రభా. నీ కృతజ్ఞత స్తుతులు తప్ప మరి చెల్లించుకోలేవు నా ప్రభా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రం నా ప్రభా. అయ్యా నీకు వేలదందని నా ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న పెట్టిన జ్ఞాపకం చేసుకుని నా ప్రభా. హాస్పిటల్లో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుని నా ప్రభా. వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయి నా ప్రభా. మంచి ఆయుష్ దయచేయి నా ప్రభా. అయ్యా చదువుకున్న పెట్టిన జ్ఞాపకం చేసుకుని నా ప్రభా. వాళ్ళకి మంచి శక్తిని జ్ఞానాన్ని బలాన్ని దయచేయి నా ప్రభా. అయ్యా నాకు మంచి సీట్ దయచేసిన నీ స్తోత్రం నా ప్రభా. అయ్యా నీ స్తోత్రం నా ప్రభా. నాకు మంచి శక్తిని జ్ఞానాన్ని బలాన్ని దయచేయండి నా ప్రభా. అయ్యా నాకు రాదనుకున్న సీట్ వచ్చింది నా ప్రభా. అయ్యా సీట్లో మంచి మార్కులతో పాస్ అయినా మంచి జాబ్ దయచేయండి నా ప్రభా. అయ్యా నీ స్తోత్రం నా ప్రభా. నీ కృతజ్ఞత స్తుతితో మరి ఏం చెల్లించుకోలేము నా ప్రభా. అయ్యా నన్ను చిన్నప్పటి నుంచి చిన్న వయసులో నుంచి నీ సన్నిధిలో ఎదిగే భాగ్యం దయచేయండి నా ప్రభా. నీ స్తోత్రం నా ప్రభా. నీకు వేలాడుతున్నాను నా ప్రభా. అయ్యా ఈ రోజు నేను రక్షణ పొందుతున్నాను నా ప్రభా. అయ్యా స్తోత్రం నా ప్రభా. ఈ రోజు నుంచి నేనే పాపం చేయకుండా భాగ్యం దయచేయండి నా ప్రభా. అయ్యా స్తోత్రం నా ప్రభా. నీ కృతజ్ఞత స్తుతులు తప్ప చెల్లించుకోలేము నా ప్రభా. అయ్యా నీకు వేలాడుతున్నాను నా ప్రభా. నీకు స్తుతులు స్తోత్రం నా ప్రభా. అయ్యా నా సంఘంలో ఎవరైతే యవనస్తులు ఉన్నారో నీకు తెలుసు నా ప్రభా. అయ్యా వచ్చే సంవత్సరం కల్లా వాళ్ళందరినీ రక్షణ పొందడానికి సహాయం చేయండి నా ప్రభా. నీ స్తోత్రం నా ప్రభా. అయ్యా ఈ రోజు మేము రక్షణ పొందుతున్నాము నా ప్రభా. మా ముగ్గురు బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్, మంచి శక్తిని, మంచి జ్ఞానాన్ని, మంచి బలాన్ని దయచేయండి నా ప్రభా. అయ్యా మేము చదువుకుని చదువుతున్న మీద ఆదుతులు కావాల్సిన నా ప్రభా. అయ్యా మంచి జాబులు దయచేయండి నా ప్రభా. నీ స్తోత్రం నా ప్రభా. ఇంటర్ చదివే బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. 10th చదివే బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. అయ్యా 10th ఫెయిల్ అయిన బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. ఇంటర్ ఫెయిల్ అయిన బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. వాళ్ళకి మంచి మార్కులు దయచేయండి నా ప్రభా. నీ స్తోత్రం నా ప్రభా. అయ్యా వాళ్ళ తల్లిదండ్రులకు మంచి శక్తిని జ్ఞానాన్ని వాళ్ళని దయచేయండి నా ప్రభా. అయ్యా వాళ్ళకి చదివించుకునే శక్తిని దయచేయండి నా ప్రభా. అయ్యా వాళ్ళ కష్టాన్ని గుర్తెరగని సాయం చేయండి నా ప్రభా. నీ స్తోత్రం నా ప్రభా. ఆయనకి వేలాడుతున్నాను నా ప్రభా. మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. మా కుటుంబంలో ఏ కొలలు నీకు తెలిసిన ప్రభా. వాటన్నిటిని తీసివేయండి నా ప్రభా. అయ్యా నీ సన్నిధిలో సాక్షిగా నిలబడి వాక్యం దయచేయండి నా ప్రభా. అయ్యా ఇంకా నీ సన్నిధికి ఎవరైతే రాలేకపోతున్నారో నీకు తెలుసు నా ప్రభా. వాళ్ళందరినీ సన్నిధి నడిపించుకుని నీ సన్నిధిలో సాక్షిగా నిలబడి వాక్యం దయచేయబడతాను నా ప్రభా. నీకు స్తోత్రం నా ప్రభా. అయ్యా
ఉన్నారో నీకు తెలుసు నా ప్రభా. వారి ప్రార్థన ఆలకించండి నా ప్రభా. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. వారు మా గురించి ఏమి అడుగుతున్నారో నీకు తెలుసు నా ప్రభా. వాళ్ళకున్న సమస్యలను తీసివేయండి నా ప్రభా. వాళ్ళకున్న అనారోగ్యం తీసివేయండి నా ప్రభా. మంచి ఆరోగ్యం దయచేయండి నా ప్రభా. నీ స్తోత్రం నా ప్రభా. ఆయనకి వేలాడుతున్నాను నా ప్రభా. నీ కృతజ్ఞతాస్తుతులు తప్ప ఏం చెల్లించుకోలేము నా ప్రభా. ఆయన మా సంఘంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. మంచి ఎదుగుదలగా సహాయం చేయండి నా ప్రభా. సండే స్కూల్ మీద జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. వాళ్ళకి మంచి శక్తిని జ్ఞానాన్ని వాళ్ళని దయచేయండి నా ప్రభా. వాళ్ళ చిన్నప్పటి నుంచి నీకు ఆడవేయడానికి సహాయం చేయండి నా ప్రభా. ఆయనకి వేలాడుతున్నాను నా ప్రభా. నీ కృతజ్ఞతాస్తుతులు తప్ప ఏం చెల్లించుకోలేము నా ప్రభా. నీకే స్తుతులు స్తోత్రం నా ప్రభా. మా మాస్టర్ జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. ఆయన మంచి శక్తిని జ్ఞానాన్ని వాళ్ళని దయచేస్తున్నందుకు నీ స్తోత్రం నా ప్రభా. ఆయనకి వేలాడుతున్నాను నా ప్రభా. నీ కృతజ్ఞతాస్తుతులు తప్ప ఏం చెల్లించుకోలేవు నా ప్రభా. నీకే వేలాడుతున్నాను నా ప్రభా. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. వాళ్ళు ఏవైతే అడుగుతున్నారో నీకు తెలుసు నా ప్రభా. అవన్నీ దయచేయండి నా ప్రభా. నీకు వేలాడుతున్నాను నా ప్రభా. అడిగితే నువ్వు ఏదైనా దయచేస్తావు నా ప్రభా. మేము అడుగుతున్నావు మాకు అది దయచేయండి నా ప్రభా. నీ స్తోత్రం నా ప్రభా. ఆయనకి వేలాడుతున్నాను నా ప్రభా. ఆయా జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో నీకు తెలుసు నా ప్రభా. వాళ్ళకి మంచి జాబ్ దయచేయండి నా ప్రభా. నీ స్తోత్రం నా ప్రభా. వివాహం కోసం ఎదురు చూసే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. వాళ్ళకి వివాహం దయచేయండి నా ప్రభా. నీ స్తోత్రం నా ప్రభా. వివాహం చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. గర్భవరం లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. బాలింతలు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మూడు ప్రార్థన మధ్యలో ఆలోచన స్మరతని ప్రార్థన చేస్తాం. నడుచుకునే సహాయం చేయండి. యశ్వకు కూడిన ప్రతి ఒక్కటి మంచి ఆరోగ్యం మనం తెచ్చండి. స్తోత్రాలయ ఏసై ఈ రోజు మేము రక్షణ పొందించిన విషయం అర్థంగా తెచ్చండి. ఏదైనా ఎటువంటి పాపాల గురించి అనుగ్రహం ద్వారా సహాయం చేయండి. ఏసై స్థితిగా నేను కనపరిచిన కార్యంగా దయచేయండి. మంచి ఆరోగ్యం మనం తెచ్చండి. మాకు ఏ రూపంలో సహాయం చేయండి. అనారోగ్యంగా మంచి ఆరోగ్యం మనం తెచ్చండి. నీకు ఉన్నాడయ్యా ఏదో గర్భఫలం గర్భఫలం బహుమానం అన్న గర్భఫలం దయచేయండి. ఏసే నీకు కనపడమని చెల్లించడమయ్యా. ఏసే వివాహం లేని వారి వివాహం దయచేయండి. చాలా శీఘ్రం దయచేయండి. ఏసే చదువుకున్న విషయంలో నీకు అర్థం దయచేయండి. ఏసే నీకే కనపడమని చెల్లించడమయ్యా. ఏసే మా తల్లిదండ్రులు ఎంతో చదివిస్తున్నారయ్యా. ఏసే మా మంచి ఆరోగ్యం మనం దయచేయండి. ఏసే మాకు పట్ల స్నానం చేయండి. ఏసైన తల్లిదండ్రులు కృషిపడిన చదివించారయ్యా. ఏదైనా మంచి ఆరోగ్యం మాకు వచ్చాయండి. ఏదైనా తండ్రి ఎంతగానో కష్టం కలిగించండి. తండ్రికి మంచిగా ఉండడం సహాయం చేయండి. ఏదైనా మంచి ఆరోగ్యం మనం తెచ్చండి. ఏదైనా రెండు సార్లు తండ్రి నన్ను గతంలో ప్రాపించేదయ్యా. నా తల్లిదండ్రులను మంచి జ్ఞానాన్ని శక్తి తెచ్చండి. కష్టపడుతున్నాడు. ఏదైనా తండ్రి మంచిగా చాలా సహాయం చేయండి. సంతానం వాడుకుంటే ప్రచార శక్తి చేయండి. వల్ల సహాయం చేయండి. ఏదైనా నా సిద్ధుకొని బాగా నడుచుకునేలా సహాయం చేయండి. సమగ్ర వల్ల సహాయం చేయండి. ఏసైనా చిత్రం మేమేమే చేయలేమయ్యా. ఏసైనా ఎన్నో దానికి ఎన్నో వల్ల స్థుతులుస్తున్నామయ్యా. ఏదైనా తల్లిదండ్రులు మంచి ఆరోగ్యం మనం తెచ్చండి. ప్రయాసాలు ఎదురుగా మరలా మా కోసం కష్టపడి డబ్బులు ఖర్చు మనం చదివించాలయ్యా. తెచ్చండి. ఏసైనా ఇరవై పట్ల సహాయం చేయండి. ఏసైనా జ్ఞానంగా ఉండే ఏసైనా ఎంతో శాస్త్రములకు మీకు అప్పుడు తెచ్చండి. ఏసైనా సహాయం చేయండి. ఏసైనా గౌడవేయడం జాలి శక్తి మనం తెచ్చండి. ఏసైనా బాబు తీసుకుని కాపుదల తెచ్చండి. ఏసై ప్రతి ఒక్క బిడ్డ స్థితించుకొని గర్భాచుకున్న భాగ్యాన్ని తెచ్చండి. ఏసైనా చిత్తమేమేమి చేయాలి. ఏసై మనం జాలి శక్తి మనం తెచ్చండి. ఏసై గర్భపడుతున్న మంచి గర్భఫలంగా ఉండే. ఏసై వివాహం
దయచేయండి ఏసనికి ఎన్నో వందనాలయ్యా. ఏసు మాకు ఆ రోజు జరిగిన మీటింగ్లన్నింటినీ కబ్జా దయచేసావయ్యా. ఏసు ఈ రోజు 7 రోజులు జరిగే మీటింగ్లకు నీకు కబ్జా దయచేసావయ్యా. ఏసు ఈ రోజు జరిగే విగ్రహం నీకు కబ్జా దయచేయండి అయ్యా. ఏసు ఎప్పటికీ ఏదో పని లేకుండా సహాయం చేయండి. ఏసు విగ్రహాలు మంచిగా చేసేలా సహాయం చేయండి అయ్యా. ఏసు ఆది నుంచి అంతం వరకు నువ్వు మమ్మల్ని కాపాడుతూ వచ్చావా. ఏసు పొద్దున్న చెప్పు జరిగిన అభ్యంతరాలు నీకు కబ్జా దయచేసావంటే దేవతను కంచి వేసి కాపాడవయ్యా. ఏసు మాకు ఎవరి పట్ల సహాయం చేయండి. ఏసు చిన్నపిల్లలను దీవించి ఆశ్రయించండి. ఏసారి మంచి ఆరోగ్యమని దయచేయండి. ఏసే ప్రత్యేక పెట్టిన మాటలు ఎరికేలా సహాయం చేయండి. ఏసే నీకు ఎన్నో నీకు ఎన్నో వల్ల స్థుతులు స్తోత్రాలు. ఏసే ముసలివాళ్ళను దీవించి ఆశ్రయించండి. మరి ఒకసారి పాసాలకు వచ్చిన ప్రభావ జరిగినటువంటి ఆరాధనలు పెట్టుబడి కొన్నాళ్ళు చేస్తాం. ప్రతి సాయంత్రంలో ఒక మహాక్షేమని రాత్రిలో మా బిడ్డలతో మలచడంపై మీ కొందనాలు చేసిన ప్రభావ ఇప్పుడు రాత్రించిన కుమార్తెను బట్టి కొందనాలు 20 మంది నూతన బాప్తిస్మాలు పొందుతుండగా ప్రభావ నేను అనాలోచితం కానీ ప్రభావ ఆవేశంగా కాదు కానీ రక్షణానుభవం యొక్క మర్మము వారు తెలుసుకుని విడిచిపెట్టాడు సిద్ధపరచుండగా మానసికంగా వారు సిద్ధపరచండి. శారీరక దృఢతో దయచేయండి ప్రభావ. వారు చేసిన ప్రమాణానికి ప్రభావ మరి కడ వరకు ప్రభావ మీతో నిలబడగలిగే శక్తిని వారికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ. నన్ను మీ స్తోత్రం ఈ వారం రోజులు జరిగినటువంటి ప్రభావ ఆరాధన బట్టి మీకు ప్రార్థన చేస్తుండగా సమస్తం జయకరంగా వెంటనే జరిగించిన విధానాన్ని నాకు తెలియజేసిన ప్రభావ. నడిపించడం మాస్టర్ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి నాకు తెలియజేసిన ప్రభావ. శక్తి చేతులు బలమ చేతులు కాదని ప్రభావ కేవలం మీ కృపవనే ప్రభావ ఎన్ని తెలుసుకుని కనుక జరిపించేందుకు నీకు ఆశలు చేసిన ప్రభావ. ఈ ఆరాధన ప్రభావ సేవకులు కూడా జరిగిన వర్తమానం ప్రభావ ప్రార్థనన్నీ కూడా మా గ్రామములకు క్షేమము దీవెను ఆశీర్వాదాన్ని అందించినట్లుగా ప్రభావ మళ్ళా 1 సంవత్సరం జరిగినటువంటి పూడిక వరకు కూడా మా గ్రామము క్షేమముతో నడిపించమని వేడుకుంటున్నాం. ఇందుకొరకు సహాయం చేసిన ఆర్థికంగా సహకరించిన బిడ్డలు బట్టి పలహారం గురించినటువంటి బిడ్డలు బట్టి ప్రభావ ప్రార్థన చేసిన ప్రభావ వారి దుఃఖుల విప్పిని పరిచయంతో ఇచ్చిండగా ప్రభావ ఎన్నైనా దీవులను ఆశీర్వాదం దయచేయండి ప్రభావ. అలాగే ప్రభావ సంతోషం వరకు అలాగే వాయించిన బిడ్డలు బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు దీవించిన వారి పరిచయం కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాం ప్రభావ. ఈ దిన ముందు జరగవచ్చిన ప్రతి కార్యం బట్టి కొనాలి చేస్తుండగా ప్రభావ నీ చిత్తం చొప్పున క్రమంగా మర్యాదగా మీరు జరిగించిన ప్రభావ. ఇప్పటివరకు ఆరాధనలు ఎంతో మంది ఏకీభవించున్నారు. మరి మానవాన్ని సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ. అంతేకాదు ప్రభు స్తోత్రం ప్రభావ ఎంతో మంది తమ సహకారం ప్రభావ ఆర్థికంగా భౌతికంగా అందించిన ప్రభావ అందరి బట్టి కూడా ప్రార్థన చేస్తుండగా నిండైన దీవెనలు మేలు మా బిడ్డలకు కలిగ చేయమని వేడుకుంటున్నాం. నిశ్చితమైతే ఇది అక్కడ ఆలస్యమైతే మళ్ళా వచ్చే సంవత్సరం ప్రభావ ఇంతకంటే ఘనమైనటువంటి ఆరాధనలు ప్రభావ నిశ్చితమైన మరింత కొన్ని రోజుల ముందు కొనసాగించుకున్నట్లుగా ప్రభావ మరి మీరు ఆర్థిక సహకరించే వరకు ప్రార్థనాపూర్వకంగా మా బిడ్డలంతా మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. పరిచయ పాల్గొనడం జీవించండి. ప్రాముఖ్యంగా మాస్టర్ గారి ప్రభావ టీచర్ గారి వారి బిడ్డల ప్రభావ మరి వారి కుటుంబాన్ని కొరకు ప్రార్థన చేస్తుండగా సమస్తము నిరామానికి మహిమార్థమే జరిగినట్టుగా వారి కుటుంబాన్ని హెచ్చింప చేయమని యేసునామమున అడిగి ప్రార్థన చేస్తున్నామా తండ్రి. ఈ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మా ఆయన అపరాధము చేసిన వారిని క్షమించడం మా ప్రార్థనలను క్షమించము. మమ్మను శోధన తేకాదృష్టిని నడిపించము. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఎవరైనా తండ్రి ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలము ఆయన రాక పర్యంతరము కూడిన మనకందరికీ తోడై ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్. ఆరాధన క్షేమంగా నడిపించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నమ్మకాన్ని విశ్వాసం పెంచిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మారిన యేసుకు స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్మైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్. 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 దాన్ని కొనసాగించు నిల్చోను. మరి మీ ముగ్గురు బాగా ప్రసంగిస్తూ ఉన్నారు. కీర్తన సుమలత మంచు
సాతాన క్రియలను మీరు విసర్జించున్నారా అనగా విగ్రహారాధన కానీ ధనాపేక్ష కానీ ఇంకా ఇటు ఇలో గొప్ప మాలిన్యం అనకుండా మరి వాటిని విసర్జించున్నారా? ఈ లోకపు గర్వము, డంబము, అతిశయము, గర్వము, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను మీరు విడిచిపెడుతున్నారా? ఎక్కడ చెప్తున్నారు? ఎవరి సన్నిధిలో. తర్వాత పెద్దలు ఎదుట అలాగే మీరు పవిత్రమైన జీవితమును జీవించి కలహములు, గొడవలు, కలహాలు, గొడవలు, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పకుండా మీరు ఎవరించులో నుండి దూరంగా ఉండి క్రీస్తు దగ్గరగా మీరు జీవించాలి. ఈ విశ్వాసం వెళ్ళబడుతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కడే దేవుడు మీరు నమ్ముచున్నారా? మన విశ్వాసం ఏర్పరచుకున్న వాగ్దానము. ఈ విశ్వాసమును నీవు బాప్తిసం పొందగోరుచున్నావు కనుక నీవు దేవుని పరిశుద్ధ చిత్తములకు ఆజ్ఞలకు లోబడి వాడు చొప్పున నువ్వు బ్రతుకు దినములన్నీ నడుచుకుందువా? క్రీస్తుకు ఆజ్ఞ చొప్పున ఆయన చిత్త ప్రకారం నడుచుకోవాలి. దేవుడి మనకు మార్గం తీసుకుంటున్నారు. ఎవరో తీసుకుంటున్నారని కాదు. మీరు 7 దినాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు, బాప్తిసంతో సిద్ధపడ్డారు, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడ్డారు కనుకనే అదే భక్తులు విశ్వాసంలో జీవించారు. ఎందుకంటే అపవాది ఎన్నో శోధన మనకు కలిగించేస్తుంటది. అపవాది ఎందుకంటే నేత్రాశ కలిగించేస్తుంటది, శరీరాశ కలిగించేస్తుంటది, జీవటమాన్ని కలిగించేస్తుంటది. వాటిని విడిచిపెట్టి వారి దేవుని వైపు చూసి దేవునికి సాక్షులుగాను బాప్తిసం ఇచ్చినటువంటి మేము, సిద్ధపరిచిన మాస్టర్ గారు, అలాగే ఈ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చిన విధంగా ఉండాలని మీరు కొరకు ప్రార్థన చేద్దాము. ప్రార్థన. కలిగిన మా దేవాన్ని పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. యోర్దాను నీటిని పరిశుద్ధపరిచినట్లుగా ఈ నీటిని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాము. ఇందులో బాప్తిసం తీసుకున్న బిడ్డలను దీవించము. ఈ నీటిలో వారు మునిగుచున్నారు దేవా. వారి నాయన ఈ నీటిలో మునిగి నాయన క్రీస్తులో వారు తిరిగి లేచుచుండగా ఈ నీటిలో మునిగి వారి జీవితం ఇక్కడ విడిచిపెట్టినైనా మరి పరిశుద్ధమైన జీవితం జీవించమని సిద్ధపడుచుండగా సహాయం దయచేయమని, ఈ నీటిని పరిశుద్ధపరచమని, నీకు సాక్షులుగా మా బిడ్డలు జీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఏం కడుతున్నారు? నోర్మై లోకేష్ అమ్మా ఎవరన్నా స్త్రీ వస్తున్నారా? స్త్రీలు ఎవరన్నా రావాలి. అప్పుడు దేవతలు ఇది దేవతలు ఎవరైనా రావాలి. దేవతలు ఎవరైనా రావాలి. సోదరులోకి వెళ్లకుండా నీవు ఎక్కడ బాప్తిసం తీసుకున్నావో ఆ సంఘానికి మనం మంచి పేరు తీసుకొచ్చే విధంగా. ఓకే, కూర్చో అనుకుంటున్నామా? ఇటు ఎవరికి అంటే వెనక పట్టుకున్నాం. మీరేం పట్టుకుంటారు? ముందు గాలికి గట్టిగా పీల్చుకో. మేము ఉంచుతాం, నువ్వేమో భయపడద్దు. వెనకాల ముందు కదా, ఇట్లా చేతి జోడించాలి, ఇట్లా కీర్తన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున క్రీస్తు అనే మందలోనికి సంఘంలో చేర్చుచున్నాము. దానికి ఆనవాలుగా ఈ నొసటన శిలువ గుర్తులు వేయించున్నాము తండ్రి. తుప్పటి 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 తీసుకెళ్ళండి. పాపలు వచ్చి చూస్తున్నానండి, తీసుకెళ్ళకుండా జంట అయినావా?
నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావు జాగ్రత్తగా ఉండాలి. సంఘానికి అయ్యగారికి ఇచ్చిన వాళ్ళకి తీసుకునే వాళ్ళకి అది ఎటు పట్టుకో, నోరు మూసుకో, ఎటు కట్టుకో చూసుకో. మంజుల తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. క్రీస్తు మందిరంలోకి సంఘముల నుండి చేర్చుచున్నాను కనుక దాని ఆనవాలుగా నేను వస్తున్న సిలువ గుర్తులు వేయించున్నాము. ఆమేన్. నువ్వు నోరు మూసుకో, ఏముండదు, నువ్వు ఫ్రీగా ఉండు, ఏం ఉంచుదా, నువ్వేం భయపడదు. నోరు మూసేసుకో. సుమలత తండ్రి యొక్క సుమలత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. క్రీస్తు మందలోనికి సంఘమును చేర్చుచున్నాను. దాని కారణాలుగా నిన్న అసలు సిలువ గుర్తులు వేచున్నాము. ఆమేన్. ఇంకా ఎవరన్నా అమ్మా, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ.